బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. బామ్మ ఒక్కొక్కసారి వాతవ నొప్పులు వస్తూ ఉంటాయి కదా, విపరీతంగా కాళ్ళు లాగేస్తూ ఉంటాయి. మరి ఆ వాతవ నొప్పులు ఎక్కువగా వచ్చే వాళ్ళు ఏం తింటే మంచిది, ఏం తినకుండా ఉంటే మంచిది అంటారు? మనకు మన శరీరాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలమ్మా. వాతం లోపల వచ్చేటట్టు మన చేతులారా మనం పాడు చేసుకుంటున్నాము, అంతేనా? వంకాయ తినొద్దు, ఆలుగడ్డ తినొద్దు, అవే తినాలనిపిస్తుంది. అది ఈజీ పని అయిపోతుంది. వంకాయ, ఆలుగడ్డ, టమాటా ఇవన్నీ గ్యాస్ ప్రాబ్లం. గ్యాస్ ప్రాబ్లం అంటే వంకాయ, ఆలుగడ్డ ఈ మోకాలకి ఇంకెక్కువ నొప్పి ఇచ్చి కాలు చేతులు పడిపోయే ఇది కూడా వస్తుంది టైం. అట్లా తర్వాత గోంగూర, పుంటికూర, ఇప్పుడు మా చెట్ల మందు వాడినట్టు ఇది ఇవన్నీ తినొద్దు పథ్యం లాగా. అప్పుడు పథ్యం ఇవన్నీ తినకుండా ఉంటే, మసాలాలు కూడా తినకుండా ఉంటే మనకు ఎక్కువ వాతం లోపల రాకుండా అది జిగుడు అన్నది ఒక ఇది ఉంటుంది లోపల. అది ఒకటి తయారు చేసుకొని పెట్టుకొని మనము ఆకుల్లో పెట్టుకొని ఆముదం, ఖాళీ ఆముదం కూడా రాసినా కూడా వేడి చేసి దాన్ని పాదాలకు కట్టేసుకుంటే, పాదంకి కానీ ఈ మోకాలకు కానీ రాసుకుంటే కొంచెం వేడిగా అది చేసుకుంటే నొప్పులు, వాతం అన్నది నొప్పులు రాక ఉంటుంది. ఇంకోటి కాలు చేయి కూడా పడిపోకుండా మన జాగ్రత్తలో మనం చేసుకుంటే, ఇంట్లో విద్య వేరే, బయట గోళీలది వేరే. బామ్మ మరి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, కొబ్బరి నూనెలో, గోరువెచ్చటి కొబ్బరి నూనెలో కర్పూరం వేసుకొని కూడా రాసుకోవచ్చు అంటారు. అది కర్పూరము దేనికి రాస్తారంటే మీద నొప్పులు పోనికి, తోలు మీద నొప్పులు, నరాలు నొప్పులకి పట్టేసినప్పుడు, సర్ది అయినప్పుడు కూడా ముక్కులో కొంచెం వేస్తే కర్పూరం నూనె, ఈ పిల్లలకి ఒక్క చుక్క వేస్తే చాలు, సర్ది ఉండదు. ఇక్కడ ఒకటి పెడితే చాలు, సర్ది ఉండదు. ఇంకోటి ఆ కర్పూరము నూనె కదా, నూనెతోని మనకు పెద్దవాళ్ళకి కర్పూరం ఆయిల్ తైలం అని ఉంటుంది. ఆ కర్పూరం తైలం తెచ్చుకొని దినం మాలిష్ చేయొచ్చు. అదొకటి ఉపయోగం. ఆవాల నూనె లేదంటే నారాయణ తైలం అని ఒకటి ఉంది, సర్వం దాంట్లో ఉంటుంది. ఆ నారాయణ తైలము కేరళ వాళ్ళది. అది తెచ్చి వెనుక వీపు కానీ కాళ్ళు కానీ అంతా బాడీ రాసుకుంటే, మర్దన చేస్తే కొంచెం నొప్పులు తక్కువ అయిపోతుంది. అది కంటిన్యూగా ఒక 4 నెలలో 3 నెలలో ఉపయోగించుకుంటే, వారానికి ఒకసారైనా మనం ఇది చేయాలి, మసాజ్. దాంతో చేస్తే ఆవాల నూనెతో చేయొచ్చు, నారాయణ తైలం ఒకటి ఉంది అది తెచ్చి చేసుకోవచ్చు, లేదంటే ఆముదంతో కూడా చేసుకోవచ్చు. దాని మీదకించి మనకు అన్ని బాగా అవుతుంది.